ఇక నాలుగవది కాశీపురం. ప్రపంచమంతా నాశనమైపోయినా ప్రళయకాలంలో కూడా నాశనం కాకుండా ఉండే ఏకైకపురము కాశీ పట్టణము మాత్రమే. కాశ్రుదీప్తౌ అంటే కాశ్రు అనే ఒక ధాతువునకు ప్రకాశించుటయందు అని వాడతాం. ప్రకాశించడానికే ఆ ధాతువుని వాడతాం. ఆ రకంగా పుట్టింది కనుక కాశీ. కాశీ అంటే ఇప్పుడు ఏమని చెప్పాలి? ప్రపంచం నాశనమైన ప్రళయకాలంలో కటిక చీకట్లో కూడా ధగ ధగ వెలుగుతూ అలా ఉండిపోతుంది పాడవకుండా. అప్పుడు శివుడు ఏం చేస్తాడు? లోకాలన్నీ కలిసిపోయిన సముద్రంలో ఈ కాశీని మాత్రం పెకలించి తన త్రిశూలము యొక్క మధ్యలో ఉన్న శూలం ఉంటుంది కదా, ఆ ముళ్ళు, ఆ త్రిశూలం కంటక అగ్రం మీద నిలబెడతాడు. అందుకే త్రికంటకాగ్రస్థితే వారాణస్యాం అని అక్కడ స్నానం చేసేటప్పుడు సంకల్పం చెబుతారు, మహాసంకల్పం. త్రిశూలములో ఆ ముళ్ళ మీద నిలబెడతాడనమాట. సాధారణంగా త్రిశూలంలో మధ్యలో ఉన్నటువంటి ముళ్ళు చాలా పొదురుగా ఉంటుంది. అందులో శివుడి శూలం కదా, ఒక పోటు పొడిస్తే ఎవడన్నా చచ్చినట్టే. ఆ శూలం మీద ఈ పురం కదలకుండా, రవ్వంత కూడా పాడవకుండా, చెక్కు చెదరకుండా నిలబెడుతున్నాడు ఆయన. చెక్కు అంటే ఈ పైన తోలు, తోలు కూడా దిగదట. అంత జాగ్రత్తగా ఆ పురమును ఆయన ప్రళయకాలంలో రక్షిస్తాడు. అందుకని ఆ పురము చాలా ఉత్తమ పురము.